హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష పైన ఒక అప్డేట్, అంతేకాకుండా డిఎస్సి కోర్టు తీర్పు పైన ఒక అప్డేట్ అయితే ఉందండి. ఇవన్నీ కూడా మనము క్లియర్గా ఈ వీడియోలో చర్చిద్దాం. ఓకేనా? ముందుగా చూస్తున్న వారు ఒక చిన్న లైక్ చేయండి, మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఏపీ మరియు తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అన్ని కోర్సులపైన ఆఫర్స్ ఉన్నాయి. సో గైస్, మరి ఏపీ హైకోర్టులో ఈరోజు డిఎస్సి పైన మరి పిటిషన్ రేపటికి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. డిఎస్సిలో హెచ్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టు విచారణ జరిగింది. మరి సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణయం ఉందని న్యాయస్థానము అభిప్రాయపడింది. మరిన్ని వివరాలు కోర్టు ముందుకు ప్రవేశపెడతామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా హెచ్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులకు అనుమతి ఇవ్వడంతో మరి డిఎడ్ వాళ్లకు నష్టం కలుగుతుందని కూడా ఈ పిటిషన్ దాఖలైనట్లుగా కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అంటే రేపటి వరకు అయితే మనం వెయిట్ చేయక తప్పదు. ఆల్మోస్ట్ అయితే మరి మనకు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం పడచ్చు కూడా. ఓకేనా? మరి హైకోర్టు కూడా సో గైస్, ఈరోజు అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో కూడా న్యూస్ అయితే ఉందండి. టెట్ టీఆర్టీ పరీక్షలు హడావడిగా నిర్వహిస్తున్నట్లుంది. ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వాక్య వివరాలు సమర్పించాలని ఆదేశం. విచారణ రేపటికి వాయిదా. హెచ్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను అనుమతించడంపై కూడా నేడు విచారణ జరగనున్నట్లుగా మరి తెలపడం అయితే జరిగింది. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్ష అంటే టీఆర్టీలను ప్రభుత్వం హడావిడిగా నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తున్నట్లుగా మరి హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన షెడ్యూల్, ప్రస్తుత తేదీలను పరిశీలిస్తే ఈ వ్యవహారము అర్థమవుతుందని హైకోర్టు ప్రభుత్వానికి మరి చెప్పడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్, గందరగోళంలో డిఎస్సి అంటూ మరో అప్డేట్ ఉంది. సర్వర్ లోపాలతో అభ్యర్థులకు ఇక్కట్లు అంటూ కూడా తెలుస్తుంది. సో ఈ సర్వర్ లోపాల వల్ల మొదట అప్లై చేసినటువంటి అభ్యర్థులకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే పడలేదండి. ఓకేనా? కొంతమందికి అమౌంట్ ఎక్కువ చూపించడంతో కూడా చాలా సమస్యలు అయితే రావడం చూడవచ్చు. అంతేకాకుండా సిలబస్లో కొత్త చిక్కులు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 3 నుంచి 5 తరగతుల్లో ప్రభుత్వం ఉన్న సిలబస్, 6 నుంచి 10 తరగతులకు పాత సిలబస్, ద్విభాషా పాఠ్యపుస్తకాలను అనుసరించాలని ప్రభుత్వం ప్రకటించింది. అంటే 2018 సిలబస్నే యాజ్ ఇట్ ఈజ్గా ఉంచినట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి ఉన్న టైంలో ఇది చదవడం కూడా చాలా కష్టం అంటూ కూడా మరి ఈ యొక్క కేసులో కూడా వాదించడం అయితే జరిగింది అభ్యర్థుల తరపున రిట్ వేసినటువంటి న్యాయవాది. నెక్స్ట్, పరీక్ష తేదీ మార్పునకు ఎస్బీఐకి లేఖ రాసిన ఏపీపీఎస్సీ. ఎస్బీఐ క్లర్క్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మెయిన్స్ పరీక్ష తేదీని మార్పు చేయాలని ఎస్బీఐకి ఏపీపీఎస్సీ లేఖ రాసింది. ఈ నెల 25న ఎస్బీఐ మెయిన్స్తో పాటు గ్రూప్ 2 పరీక్ష ఉంది. 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వేలల్లో ఉన్న నేపథ్యంలో గ్రూప్ 2 అభ్యర్థులకు మార్చి 4న మరో స్లాట్ కేటాయించాలని మరి ఏపీపీఎస్సీ ఎస్బీఐని కోరింది. కానీ దీనిపైన మరి ఇప్పటివరకు అభ్యర్థులకైతే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అంటే మీ స్లాట్ మారుస్తున్నామని ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోవడంతో మరి అభ్యర్థులు అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మేబీ 1-2 డేస్లో అయితే మీకు అప్డేట్ అయితే రావచ్చు. ఓకేనా? ఎందుకంటే ఏపీపీఎస్సీ అఫీషియల్గా ప్రకటించింది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా? సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 50,000 ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి. మరి 99 రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో. అన్ని చాప్టర్ల వారీగా ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్తో 99 రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది, తీసుకోండి. మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో ఏపీ గ్రూప్ 2 కావచ్చు, ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డెమో చూసి తీసుకోండి. థ్యాంక్ యూ.